ఆర్ఆర్బీ ఆస్పిరెంట్స్కి గుడ్ న్యూస్, ఎందుకంటే మంచి జాబ్ ఇది. సెక్షన్ కంట్రోలర్ అండి, మంచి జాబు. శాలరీ కింద 75,000+ శాలరీ వస్తుంది. సింగిల్ ఎగ్జామ్. ఎలానో ప్రాసెస్ చెప్తాను. అప్లికేషన్ ప్రాసెస్, ఏజ్, క్వాలిఫికేషను, సిలబస్ ఏముంటుంది అంతా చెప్తాను బ్రీఫ్గా. ఓకే, లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, ఫుల్ వీడియో కావాలన్నా, అప్లికేషన్ ప్రాసెస్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి, చేస్తాను. ఎక్కువ మంది ఒక 1 lakh లైక్స్ వచ్చినాయనుకో ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్, సిలబస్ డీటెయిల్స్ చెప్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద చెప్తాను. డైలీ ఫాలో అవుతుండని, ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. సెక్షనల్ కంట్రోలరు ఎలానో క్రాక్ చేయాలో ఖచ్చితంగా డైలీ ఫాలో అవుతుండండి. సింగిల్ ఎగ్జామ్లో ఖచ్చితంగా పాస్ అవుతారు. ఓకే, అప్లికేషన్ డేట్ ఏమంటే మెయిన్గా 15 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 14 వరకు. ఓకే, ఏజ్ లిమిట్ ఏమంటే 20 to 33 years వరకు. ఓకే, ఓబీసీ వాళ్ళకి 5 years అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years. ఓకే, ఓబీసీ వాళ్ళకి 3 years మాత్రం, 5 years కాదు, 3 years. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years. ఒక పీడబ్ల్యూ వాళ్ళకి 8 years. డిఫరెంట్ కేటగిరీ. క్వాలిఫికేషన్ ఏముంటుంది, మినిమం డిగ్రీ ఉండాలి. డిగ్రీ అయినా బీటెక్ అయినా ఒకటే. అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందంటే, ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి 250 రూపీస్ ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో ఓబీసీ వాళ్ళకి 500 ఉంటుంది. రిటర్న్స్ కానీ వస్తాయి దీంట్లో. మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తేనే వస్తాయి, లేకుంటే రావు. ఓకే, మెడికల్ స్టాండర్డ్ ఏముంటుంది, A2 మెడికల్ స్టాండర్డ్ ఉన్నది. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సింగిల్ ఎగ్జామ్ అని చెప్పినా కదా, సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ CBAT అంటే సైకోమెట్రిక్ టెస్ట్ అంట. ఇది ఎలానో చెప్తాను. ఫస్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయండి. CBT చూస్తాను, క్లాస్కి కుదిరితే చేస్తాను. ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషను, తర్వాత మెడికల్ స్టాండర్డ్ A2 చెప్పినా కదా. ఓకే, నెక్స్ట్ పోస్ట్ ఎన్ని ఉన్నాయంటే, పోస్టులు ఇక్కడ 284 ఉన్నాయి పోస్టులు. ఓకే, ఎలానో చూడండి. మొత్తం ఓవరాల్గా ఆల్ బోర్డ్స్ ఇక్కడ చూడండి. మన సికింద్రాబాదు, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ముంబై, చెన్నై, బెంగళూరు చూసుకోండి. ఏది కావాలంటే అది చూసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ కింద చెప్తాను ఎట్లా అప్లై చేయాలో. ఈ వీడియోకి 10,000 లైక్స్, షేర్లు మంచిగా షేర్ చేస్తే ఖచ్చితంగా ఆ వీడియో కింద చేస్తాను. సిలబస్ విషయానికి వస్తే 100 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్. సిలబస్ సబ్జెక్ట్స్ ఏముంటాయంటే మ్యాథ్స్, రీజనింగ్, లాజికల్ క్యాపబిలిటీ. దీంట్లో ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే GSకి లేదా చాలా మందికి హ్యాపీ. ఇది తలకాయ నొప్పి ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్, రీజనింగ్ కాబట్టి ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, ఇలాంటివి ఇంకా ఏమన్నా కావాలంటే RRBకి SSC సంబంధించిన లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం.